నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెను, నిత్య ప్రేమతో నన్ను ప్రార్థన చేసుకుందాం. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, నీ అపారమైన ప్రేమను, ఉన్నతమైన కృపను మా పట్ల కురిపిస్తూ నూతన సంవత్సరములోనికి మమ్మల్ని తీసుకుని వచ్చారు. మరొక దయా కిరీటమును నాయన మా తలల మీద పెట్టారు. ఇది కేవలం మీ దయ, మీ కృపని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మీరిచ్చిన కాలాన్ని, మీ కొరకు బ్రతకగలిగే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. వాక్య ధ్యానములోనికి ప్రవేశిస్తుండగా ఆశ్చర్యకరమైన సంగతులు చూచున్నట్లుగా మా మనోనేత్రములు తెరవండి. వివరించడానికి సిద్ధపడి ఉన్న నన్ను, వింటున్న నీ పిల్లల్ని బలపరచమని మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రేమన దేవుని వర్లారా, దేవుని మహాకృపను బట్టి, ఆయన ఉన్నతమైన ప్రేమను బట్టి పరలోకమందున్న కన్న తండ్రిని స్తుతిస్తూ క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు, వందనములు తెలియజేసుకుంటున్నాను. కాలచక్రం గిర్రున తిరుగుతుంది. కాలంతో పాటు మనం కూడా పరిగెత్తటం నేర్చుకుంటూ బిజీ అన్నట్లుగానే ప్రపంచం మారిపోయింది. ప్రేమన వారలారా, సంవత్సరాలు మన జీవితంలో నుంచి వెళ్ళిపోతున్నాయి. నూతన సంవత్సరం అనే దయా కిరీటాన్ని దేవుడు మన తల మీదికి తీసుకొని వస్తూనే ఉన్నాడు. దేవుడు సమయాన్ని మనకిస్తున్నాడు అని మనం ఆలోచించాలి. ఏదో క్యాలెండర్ మనం కొనుక్కున్నాము గనుక 2023 మన జీవితంలోనికి రాలేదు. దేవుడు మనకు ఆయుష్నిచ్చాడు గనుక ఈ నూతన సంవత్సరములోనికి అడుగుపెట్టి క్యాలెండర్లో 2023ను మనం చూడగలుగుతున్నాం అనటంలో ఎలాంటి సందేహం లేదు. అలాగైతే ఈ నూతన సంవత్సరంలో మన ప్రణాళికలేంటి? 2022 లానే బిజీ అనుకుంటూ 2023ను కూడా ఇలాగే కొనసాగిద్దామా? దీని పట్ల ప్రత్యేకమైన ఆలోచనలు మనకేమైనా ఉన్నదా? ఈ సంవత్సర ప్రారంభంలోనే దేవుడు మనతో ఏం మాట్లాడడానికి సిద్ధపడుతున్నాడో ఒక్కసారి పరిశుద్ధ గ్రంథములోనికి వెళ్ళి బలమైన నిర్ణయాలు తీసుకోవడానికి మనం ప్రేరేపింపబడాలి. ప్రేమన వారలారా, దయచేసి చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయము 4-5 వచనాలను జాగ్రత్తగా చదువుకుందాం. ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను గనుక యాకోబు తన కుమారుడైన యోసేపుకిచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుకారాను ఒక ఊరికి వచ్చెను. అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణము వలన అలిసియున్న రీతినే ఆ బావి యొద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలాయెను. యేసుక్రీస్తు జీవితంలో జరిగిన అనేక సందర్భాలలో అనేక విషయాలను మనం నేర్చుకుంటున్నాం. ఈ సందర్భం కూడా చాలా ప్రత్యేకమైనది. ప్రేమన వారలారా, యేసుక్రీస్తు ఆ మార్గము గుండా వెళ్ళవలసి వచ్చెను అన్నాడు. సమరయ స్త్రీ కొరకే వెళ్ళవలసి వచ్చిందేమో అన్నట్లుగా సందర్భం లోతుల్లోనికి వెళితే మనకు అర్థమవుతుంది. అలసిపోయాడు. యేసుక్రీస్తు ఆకారము కూడా మనలాంటి ఆకారమే కదా. ఆహారము అవసరత ఉన్న శరీరము, అలసిపోయే శరీరము, కష్టము బాధ ఏర్పడుతున్న శరీరమే ప్రేమన వారలారా. పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించాడు గనుక యేసుక్రీస్తుకు అలసట ఉండదు, బాధ ఉండదు, ఇబ్బంది ఉండదు అనుకోవడానికి వీలు లేదు. బావి దగ్గర ఆయన కూర్చున్నాడు. సమయం 12 గంటలవుతుంది. సమరయ స్త్రీ నీళ్లు చేదుకొనుటకు ఎవరూ లేని ఆ సమయాన్ని చూసి వెంటనే నేను నీళ్లు తెచ్చుకోవాలని గబగబా బావి దగ్గరకు వస్తుంది. యూదులు చూస్తే అంటరాని దానిగా నన్ను హేళన చేస్తారు. ఎందుకంటే యూదులు సమరయులతో సాంగత్యము చెయ్యరు. అంటే సమరయ స్త్రీ పరిస్థితిని గురించి మనం బాగా ఆలోచించగలిగితే, యూదులకు భయపడుతుంది. త్వరగా నీళ్లు తెచ్చుకుంటే మరలా 2-3 రోజుల వరకు బావి దగ్గరికి వెళ్ళవలసిన అవసరత లేదు అని గబగబా కుండను తీసుకొని బావి దగ్గరికి బయలుదేరింది. బావి దగ్గరికి వస్తుండగానే మహనీయుడైన యేసుక్రీస్తును చూసింది.
వెనక్కి వెళితే మరలా రావాలి, ఎలాగైనా నేను వెళ్ళి నీళ్లు చేదుకొని వెంటనే వెళ్ళిపోతాను, ఉన్నవారితో నాకేం సంబంధము అని తలదించుకుంటూ వచ్చింది, నీళ్లు చేదుకుంటుంది ప్రేమన వారలారా. నిజంగా ఒకనాటి కాలపు పరిస్థితులను చూడండి. అంటరానితనము ఇప్పుడే కాదు, జాతుల మధ్య, వర్గాల మధ్య ఎప్పటి నుంచో అంటరాని తనపు స్థితి మనకు కనపడుతుంది. ఈరోజు కూడా సమాజంలో మనకు కనబడుతుంది. నీళ్లు చేదుకోవడానికి త్వరితగతిన సిద్ధపడుతుండగానే ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ యేసుక్రీస్తు మాట్లాడుతున్నట్లుగా మనం చూడగలం. దయచేసి యేసుక్రీస్తు మాట్లాడుతున్న మాట ఏంటో మనం చూద్దాం. 7వ వచనం. సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమునకిమ్మని ఆమెనడిగెను. శిష్యులు అప్పుడు లేరు, ఆహారాన్ని కొనడానికి ఊరిలోనికి వెళ్ళారు. వెంటనే ఆశ్చర్యపోయింది. నేను నీళ్లు చేదుకోవడానికి వచ్చి నా పని నేను చేసుకొని వెళ్ళిపోవాలనుకుంటే అంటరాని దానిగా నన్ను భావించి నాతో మాట్లాడకుండా ఉండవలసింది పోయి చూడటానికి యూదుడులా కనపడుతున్నాడు, నన్ను దాహమునకు నీళ్ళు అడుగుతున్నాడేంటి? అసలు నేను నీళ్ళు ఇస్తే తాగుతాడా? ఆశ్చర్యపోయింది ప్రియమైన వారలారా. ఎందుకంటే యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. అలాంటిది యూదుడుగా ఉన్న యేసుక్రీస్తు ఆమెను అడుగుతున్న మాటను బట్టి ఆశ్చర్యపోయింది ప్రియమైన వారలారా. అప్పుడు ఆ స్త్రీ మాట్లాడుతుందండి, చూడండి 9. సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని ఎలా అడుగుచున్నావని ఆయనతో చెప్పెను. ఏలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చెయ్యరు, నన్ను ఎలా అడగగడుగుతున్నావు అని మరలా ప్రశ్నించింది. అప్పుడు యేసుక్రీస్తు వెంటనే, నేను ఎవరో నీకు తెలిసి ఉంటే నేను నిన్నడగటం కాదు, నువ్వే నన్ను అడుగుతావు. నేనేంటి అంటే జీవజలాన్ని ఇవ్వగలిగే సమర్థుణ్ణి, హృదయములో నీటి బుగ్గను జీవజలను పెట్టగలిగే సమర్థుణ్ణి అని మరలా యేసుక్రీస్తు సమాధానమిచ్చాడు. నీళ్లు చేదుకోవడానికి వచ్చి వెళ్ళిపోవడానికి వచ్చిన స్త్రీ నెమ్మదిగా యేసుక్రీస్తుతో మాట్లాడుతూ ఆయనకు సమయం ఇవ్వటానికి ఇష్టపడుతున్నట్లుగా మనం చూడగలం. ఇవన్నీ నాకు తెలియదు, నేను నీళ్ళ కోసం వచ్చాను, నేను నీళ్లు తీసుకొని గబగబా వెళ్ళిపోవలసిన దాన్ని అని వెళ్ళిపోలేదు. ఆయన మాట్లాడుతున్నప్పుడు సమయం ఇస్తుంది ప్రేమన దేవుని పిల్లలారా. ఆ సమయాన్ని ఇవ్వటాన్ని బట్టి ఏం జరిగిందో లేఖనాలలోనికి వెళ్ళి చూస్తే మనం ఆశ్చర్యపోతాం. వెంటనే, అయ్యా ఇదిగో చేదుకొనుటకు నీకేమీ లేదు, నేను ఇంత దూరము రాకుండా ఉండుటకు నాకు ఆ జీవజలాన్ని ఇవ్వమని అడుగుతుంది ప్రేమన వారలారా. యాకోబు కంటే నీవు గొప్పవాడవా అని అనేకమైన ప్రశ్నలను యేసుక్రీస్తు ముందు పెట్టింది ప్రేమన వారలారా. చూసారా, యేసుక్రీస్తుకు సమయం ఇస్తుంది. అలాగే యేసుక్రీస్తు కూడా ఒక సమరయ స్త్రీకి సమయం ఇస్తున్నట్లుగానే మనకు కనబడుతుంది. ఆ మార్గమున వెళ్ళవలసి వచ్చెను అంది బైబిల్. అంటే ఆ మార్గమున ఎందుకు వెళ్ళవలసి వచ్చింది అంటే సమరయ స్త్రీకి సమయాన్ని ఇవ్వటానికి అని మనం అర్థం చేసుకోగలం ప్రేమన దేవుని పిల్లలారా. యేసుక్రీస్తు ఎంత గొప్పవాడు! అంత గొప్పవాడైన యేసుక్రీస్తు ఒక సమరయ స్త్రీకి సమయం ఇవ్వటం ఏంటి ప్రియమైన దేవుని పిల్లలారా? ఎంత ఆశ్చర్యం! సమరయ స్త్రీ కూడా యేసుక్రీస్తుకు సమయం ఇవ్వటం ఏంటి? దయచేసి మీరు ఆలోచించండి. ఎప్పుడైతే సమరయ స్త్రీ యేసుక్రీస్తుకు సమయం ఇచ్చిందో, యేసుక్రీస్తు ఆమెకు సమయం ఇచ్చాడో, అక్కడ జరుగుతున్నవి జాగ్రత్తగా మనం చూడగలిగితే, యాకోబు కంటే నీవు గొప్పవాడవని నన్ను అడుగుతున్నావు కదా, నీ పెనిమిటిని తీసుకొని రా అన్నాడు. వెంటనే నాకు పెనిమిటి లేడు అని చెప్పింది. యేసుక్రీస్తు కూడా నువ్వు చెప్పిన మాట సరియే, నీకు 5 పెనిమిట్లుండిరి, ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ వాడు కాదు అని చెప్పగానే, నా గురించి నాకు తెలిసినవి ఎవరికి తెలియనివి నా గురించి మాట్లాడుతున్న ఈయన చాలా గొప్పవాడు అన్న ఆలోచనలోనికి వెళ్ళిపోయింది. అంటే మొట్టమొదటిగా
తనేంటో తనకు అర్థమవుతుంది ప్రియమైన దేవుని పిల్లలారా. యేసుక్రీస్తుకు సమయాన్ని ఇచ్చింది, ఇవ్వటం వల్ల తన స్థితి ఏంటో, తనేంటో తాను తెలుసుకొనగలుగుతుంది ప్రియమైన దేవుని పిల్లలారా. రెండవదిగా జాగ్రత్తగా ఆలోచించగలిగితే యేసుక్రీస్తు ఎంత గొప్పవాడో ఆలోచించటం ప్రారంభించింది. వెంటనే అడుగుతుంది, అయ్యా నీవు ప్రవక్తవని నేను గ్రహించుచున్నాను అంది. మనం సమయాన్ని ఇవ్వగలిగితే ముందుగా తెలిసేది ఏంటంటే మనమేంటో మనకు తెలుస్తుంది ప్రియమైన వారలారా. ఏమంటే మనమేంటో ఇప్పుడు మనకు తెలియదా అంటే మనకు తెలియదు ప్రియమైన వారలారా. నేను ఉద్యోగస్తుని, నేను రైతుని, నేను నిరుద్యోగిని, రకరకాలుగా మనల్ని గురించి మనం భావించుకుంటాం, నేను ధనవంతుణ్ణి అని. కానీ దేవుని సన్నిధిలోనికి వచ్చి సమయాన్ని నువ్వు ఇవ్వగలిగితే నీకు అర్థమయ్యేదేంటో తెలుసా? నేను పాపిని అన్న సంగతిని నువ్వు అర్థం చేసుకుంటావు. నువ్వేంటో నీకు అర్థం అవ్వటం అంటే ఏంటో తెలుసా? నేను పాపిని అని గ్రహించగలిగే స్థితిలోనికి నువ్వు రావాలి ప్రేమన దేవుని పిల్లలారా. లోకములో నీవు వేరు, దేవుని సన్నిధిలో నువ్వు వేరు. దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు నువ్వు గ్రహించగలిగేది ఏంటో తెలుసా? అసలు నేను ఎవరిని అంటే నేను పాపిని అని నువ్వు గ్రహిస్తావు ప్రేమన దేవుని పిల్లలారా. ఎప్పుడైతే నేను పాపిని అని గ్రహిస్తానో అప్పుడే యేసుక్రీస్తు ఎంత గొప్పవాడో నాకు అర్థమవుతుంది, దేవుడు ఎంత ఉన్నతుడో నాకు అర్థమవుతుంది. అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను అని మాట్లాడింది చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయము 19వ వచనం. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను అంటే యేసుక్రీస్తు ఎంత గొప్పవాడో అర్థమవుతుంది. మమ్మల్ని రక్షించడానికి వచ్చిన మెస్సయ్య ఇతనే అని గ్రహించగలిగింది. అంతటితో ఆగకుండా ఆరాధన గురించి మాట్లాడుతూ చివరికి నీళ్ళ కొరకు వచ్చిన తాను కుండను విడిచిపెట్టింది, గ్రామములోనికి పరిగెత్తింది ప్రేమన దేవుని పిల్లలారా. నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఈయన మెస్సయ్య కాడా అని ఊరి వారందరినీ తీసుకుని వచ్చింది. ఊరివారు కూడా యేసుక్రీస్తును తీసుకుని వెళ్ళి 2 దినములు అక్కడే ఉండి ఆయన వాక్యమును బోధించగలిగే పరిస్థితిని కల్పించింది. అంటే నిజంగా సమరయ స్త్రీ యేసుక్రీస్తుకు సమయాన్ని ఇవ్వటాన్ని బట్టి ఎన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయో చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 40వ వచనము. ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండుమని ఆయనను వేడుకొనిరి గనుక ఆయన అక్కడ 2 దినములు ఉండెను. ఆ 2 దినములు ఆయన మాటలు విని అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచినట్లుగా, లోకరక్షకుడని తెలుసుకున్నట్లుగా మనం చూడగలం ప్రియమైన దేవుని పిల్లలారా. అంటే యేసుక్రీస్తుకు సమయాన్ని ఇవ్వటం బట్టి 3 కార్యక్రమాలు జరిగినట్లుగా మనకు అర్థమవుతుంది. మొదటిది తానేంటో తాను తెలుసుకుంది. రెండవది యేసుక్రీస్తు ఎంత గొప్పవాడో అర్థం చేసుకుంది. మూడవది పరిచర్య జరిగింది ప్రియమైన వారలారా. పరిచర్య తన గ్రామములోనికి తీసుకుని వెళ్ళింది, వాక్యాన్ని వినిపించింది, అనేకులను యేసుక్రీస్తు పాదాల దగ్గరికి నడిపించింది. ఇదంతా ఎందుకు జరిగింది అంటే సమయాన్ని ఇవ్వటాన్ని బట్టి. దయచేసి ఈ మాటలలో మనం తెలుసుకోవలసిన ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి ప్రేమన వారలారా. 2023 మన జీవితంలోనికి వచ్చింది అంటే దేవుడు నీకు సమయాన్ని ఇస్తున్నాడు అని ఇప్పటికే మనకు అర్థమైపోయింది కదా. దేవుడు మనకు సమయాన్ని ఇచ్చాడు. ఈ సమయాన్ని ఎలాంటి పరిస్థితుల మధ్య ఇచ్చాడో ఒకవైపు ప్రపంచ పరిస్థితులను చూస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది ప్రేమన వారలారా. మనల్ని ప్రేమించాడు గనుకనే మనకు సమయాన్ని ఇచ్చాడు. మనల్ని నమ్ముతున్నాడు గనుకనే మనకు సమయాన్ని ఇచ్చాడు. మనము తెలుసుకుంటాము అన్న ఆలోచన ఆయనకు కలిగింది గనుకనే మనకు సమయాన్ని ఇచ్చాడు ప్రేమన వారలారా. అలాంటప్పుడు ఈ 2023లో ఆయనకు సమయాన్ని ఇవ్వాలి అని నువ్వు నేను ఆలోచిస్తున్నావా? సమయంలో 24 గంటలు ఏదో సాధించాలి అని పోటీ పడుతూ పరిగెత్తుతున్నావే తప్ప నీ జీవితంలో దేవుడు ఏం ఆశపడుతున్నాడో ఒక్కసారి నిలబడి ఆకాశం వైపు చూస్తూ ఆలోచిస్తున్నావా? దేవుడు మనకు సమయాన్ని ఇచ్చినా మనము దేవునికి సమయాన్ని ఇవ్వలేని స్థితిలో ఉన్నాం ప్రేమన దేవుని పిల్లలారా. ఎంత ఆశ్చర్యం! మందిరంలో గడపలేని స్థితి,
వాక్యం ముందు కూర్చొని ధ్యానించలేని స్థితి, ఒక ప్రార్థనా జీవితాన్ని కొనసాగించలేని స్థితి. సమరయ స్త్రీ సమయాన్ని ఇచ్చినట్లుగా ఈ 2023ను దేవుని కొరకు నువ్వు ఇవ్వగలవా? నువ్వు సమయాన్ని ఇవ్వగలిగితే ఏం జరుగుతుందో తెలుసా? ముందుగా నువ్వేంటో నీకు అర్థమవుతుంది. సుంకరి మందిరం దగ్గరికి వస్తున్నాడు. దేవుని దగ్గరికి వస్తుండగానే తాను చేసిన పాపాలన్నీ జ్ఞాపకానికి వస్తున్నాయి. ఆకాశం వైపు చూచి కన్నులెత్తుటకైనను ధైర్యము సరిపోక రొమ్ము కొట్టుకొనుచు ఏమన్నాడో తెలుసా? పాపినైనా నన్ను కరుణించు అన్నాడు. నిజంగా ఆయన సన్నిధిలోనికి వచ్చి సమయాన్ని ఇవ్వగలిగితే ముందుగా మనకు అర్థమయ్యేది ఏంటో తెలుసా? మనం పాపులము అన్న సంగతి మనకు అర్థమవుతుంది ప్రియమైన దేవుని పిల్లలారా. ఆ పాపముల కొరకే యేసుక్రీస్తు సిలువలో బలయ్యాడు. మన రక్షణ కొరకు తండ్రి సంకల్పము, యేసుక్రీస్తు త్యాగము, మనల్ని బయటికి తీసుకొని రావటానికి ఆయన చేసిన సిలువ బలియాగాన్ని అర్థం చేసుకోగలిగితే దేవుడు చాలా గొప్పవాడు అని మన హృదయంలో ఉంటుంది ప్రేమన వారిలారా. నువ్వేంటో నీకు తెలిసినప్పుడు దేవుడు ఎంత గొప్పవాడో, దేవుడేంటో నీకు అర్థమవుతుంది ప్రేమన వారిలారా. దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత ఇంత గొప్ప దేవుణ్ణి ప్రపంచానికి చాటించవలసిన బాధ్యత నా మీదుంది అని నా కుటుంబం నాకు జ్ఞాపకానికి రావాలి. అదేవిధంగా నా గ్రామము, నా ప్రాంతములో ఇదిగో గొప్పవాడైన యేసుక్రీస్తును గురించి నేను ప్రకటించాలి అన్న ఆలోచన కలుగుతుంది ప్రేమన దేవుని పిల్లలారా. ఆలోచించండి, పరిచర్య కొరకు పురికొల్పబడతాం ప్రేమన దేవుని పిల్లలారా. కానీ సమయాన్ని ఇవ్వటమే మన జీవితంలో లేదు ప్రేమన దేవుని పిల్లలారా. అన్నింటికీ సమయం ఉన్నట్లుగానే అడ్జస్ట్ చేసుకుంటాం. దేవుని దగ్గరికి రాగానే ఏదో సమయము లేదు అన్నట్లుగా దేవుని దగ్గరికి రాకపోవడానికి సమయం లేదు అని గర్విస్తుంటాం ప్రేమన వారలారా. మనం సిగ్గుపడవలసిన సంగతులు యందు అతిశయపడుతున్నాం. దేవుడు ఈ 2023ని ఇచ్చింది మరలా నీ పనుల్లో బిజీ కావాలని కాదు సుమా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనంలో వ్రాయబడిన మాటను దయచేసి చూడండి. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. అంటే సమయాన్ని సద్వినియోగము చేసుకొనండి అంటున్నాడు. మరణ శయ్యపైకి వెళ్ళి ఇప్పుడు నాకు దేవుడు సమయాన్ని ఇస్తే బాగుండు, ఇదిగో ఇప్పుడు నేను పరిచర్య చేస్తాను, ఇప్పుడు నాకు వెళ్ళాలనుంది, ఆయన సన్నిధిలో గడపాలని ఉంది అంటే ప్రయోజనం ఏమీ లేదు ప్రియమైన వారలారా. ఇప్పుడే మనం ఆయనకు సమయాన్ని ఇవ్వగలిగితే ప్రియమైన వారలారా మన జీవితానికి ఒక సార్థకత ఉంటుంది ప్రియమైన వారలారా. ఏదో రక్షణలోనికి నేను వచ్చాను, దేవుడు గొప్పవాడు అనుకుంటూ నా పనుల్లో నేను ఉంటే లాభమే ఉంది? ఆయన గొప్పవాడు అనుకున్నప్పుడు ఆ గొప్పతనాన్ని ప్రజలకు చాటించవలసిన బాధ్యత కూడా మన మీద ఉన్నది కదా. పరిచర్య కొరకు సమయాన్ని ఇవ్వగలుగుతున్నారా? వీకెండ్స్ అని ప్రతి ఉద్యోగికి ఉంటాయి, శనివారం ఆదివారం. ఆ వీకెండ్స్ అనగానే ఇదిగో పార్టీ కల్చర్ ఒకటి ప్రారంభమైంది ప్రియమైన వారలారా. వీకెండ్స్ అనగానే లోకం ఏమి నేర్పించింది అంటే ఎంజాయ్ చేయాలి. సోమవారం నుంచి శుక్రవారం వరకు బాగా కష్టపడుతున్నాం, శనివారం ఆదివారం ఎంజాయ్ చేయాలి అని దేవునికే సమయం ఇవ్వలేని దౌర్భాగ్యపు పరిస్థితుల్లోనికి తీసుకొని వెళ్ళాడు దుష్టుడు. కానీ దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని గురించి ఆలోచించండి. నీ ప్రార్థనకు సమయం ఎంత? నీ వాక్య పఠనానికి సమయం ఎంత? పరిచర్యకు నీవు నీ సమయాన్ని ఎంత ఇవ్వగలుగుతున్నావు చెప్పండి. ఆదివారం రాగానే ఆరాధనకి వెళ్ళి గబగబా మరలా ఏదో సమయం వ్యర్థమైపోతుంది అన్నట్లుగా ఎప్పుడు బయటపడితే బాగుండు అన్నట్లుగా ఉంటున్నారా? దయచేసి మీరు ఆలోచించండి. స్నేహితులతో పార్టీలు చేసుకుంటున్నప్పుడు సమయం గుర్తురాదు ప్రియమైన వారలారా. ఏ అర్ధరాత్రికో ఇంటికి వచ్చి తెల్లవారి లేవడానికి ఇబ్బంది పడుతుంటాం. ఒక స్నేహితులతో గడపడానికి అర్ధరాత్రి వరకు ఆనందముతో గడిపే మనము దేవాలయములో గడపటానికి ఎందుకు టైం వేస్ట్ అనుకుంటున్నాం? సమయాన్ని ఇచ్చింది దేవుడు, దేవునికే సమయాన్ని ఇవ్వలేకపోతున్నామంటే దేవునికి
ఎంత దూరం అయ్యామో ఒక్కసారి ఆలోచించండి ప్రేమన దేవుని పిల్లలారా. ఏమండి, అవిధేయులుగా బ్రతికిన గతకాలమే చాలు, కానీ 2023 అలా జరగడానికి వీలు లేదు ప్రేమన వారిలారా. నీ ప్రణాళికను రూపొందించుకో. దేవుని సన్నిధిలో గడపడానికి ప్రయత్నం చేయండి ప్రేమన దేవుని పిల్లలారా. ప్రపంచ పరిస్థితులు ఎదురు తిరుగుతున్నాయి. మరణం ఎప్పుడు మనల్ని కబలిస్తుందో తెలియదు. మృత్యు వాత మనకు పడక మునిపే ఇదిగో మన మనస్సును ఆయన వైపుకు త్రిప్పుకొని ఆయన కొరకు అనేక కార్యములు చేయగలిగిన తృప్తి, సంతృప్తి మనకు ఉండాలి ప్రేమన వారలారా. మరణంలోనికి వెళుతూ నేనేం చేయలేదని గాబరా పడదామా? మరణించే ముందు మనం చేసిన పాపాలన్నీ జ్ఞాపకం చేసుకొని అప్పుడు దుఃఖిద్దామా? వద్దు ప్రేమన దేవుని పిల్లలారా. అలాంటి పరిస్థితి మన జీవితంలో ఎంత మాత్రము రానే రాకూడదు. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. సమరయ స్త్రీ నీళ్ళ కొరకు వచ్చింది, వచ్చిన పనిని మర్చిపోయి సమయాన్నిచ్చి తనేంటో తెలుసుకుని, దేవుడు ఏంటో తెలుసుకుని పరిచర్య కొరకు ఎలా కదిలిందో మనము కూడా సమయాన్నిస్తూ సద్వినియోగము చేసుకుంటూ ముందుకు వెళ్ళగలిగితే ఈ 2023 మన జీవితంలో చాలా గొప్పగా ఉంటుంది ప్రేమన దేవుని పిల్లలారా. సంవత్సరం మారగానే సంతోషము, సంవత్సరం మారగానే ఆర్భాటాలతో మనం ప్రారంభిస్తున్నాం. తర్వాత ఏం చేయగలుగుతున్నాం? దయచేసి మీరు ఆలోచించండి. నిజమైన ఆనందం నువ్వు మారినప్పుడు, క్యాలెండర్ మారినప్పుడు కాదు కదా ప్రేమన దేవుని పిల్లలారా. నువ్వు మారకుండా క్యాలెండర్ను మార్చుకుంటూ వెళ్ళిపోతున్నావు. నువ్వు మారేది ఎప్పుడు? రోజుకి 24 గంటల్లో కనీసం దేవునికి ఎంత సమయాన్ని, ఇది దేవుని సమయమని నువ్వు కేటాయించగలుగుతున్నావు? ఏదో మనం సంపాదించిన సంపాదనలో ఇది దేవునిది అంటున్నావు. నువ్వు సంపాదించిన దాంట్లో మరి దేవుడిచ్చిన నీ సమయంలో ఎంత సమయాన్ని ఇస్తున్నావు? దశమ భాగము డబ్బులోనే కాదు, సంపాదనలో కాదు, సమయంలో కూడా ఇవ్వగలిగే స్థితిలో నీవున్నావా? ఒక్కసారి ఆలోచించు. నిజంగా దేవుని సన్నిధిలో గడపగలిగితే మన జీవితాలలో మనం ఊహించని మార్పు జరుగుతుంది ప్రేమన దేవుని పిల్లలారా. కాబట్టి మన జీవితానికి మేలు కలిగించేది దేవుని సన్నిధిలో సమయాన్ని గడపటమే. దావీదు ధర్మశాస్త్రాన్ని ధ్యానించడానికి దేవుని సన్నిధిలో కూర్చునేవాడు. మహనీయుడైన యేసుక్రీస్తు తండ్రి తనకిచ్చిన 33 సంవత్సరాల కాలపు సమయాన్ని దేవునికి ఇచ్చినట్లుగా మనం చూడగలం. ఆయనకు ప్రార్థనా సమయం ఉంది. ఆయన సమాజ మందిరములోనికి వెళుతున్నాడు. ఇదిగో ఆయన తన సమయాన్ని ఇంకనూ పరిచర్య చేయుటకు వెళదాం పదండి అని తన సమయాన్ని పరిచర్య కొరకు వినియోగిస్తున్నాడు ప్రేమన దేవుని పిల్లలారా. యేసుక్రీస్తు కూడా కదా. ఇవన్నీ వింటున్నప్పుడు మనకేమనిపిస్తుంది? ఎప్పుడు వింటున్న మాటలే అన్నట్లుగా అనిపిస్తుందా? దేవుడు మరలా మాట్లాడుతుంటే అలుసుగా తీసుకుంటున్నావేమో. మహాభాగ్యముగా తీసుకొని దేవుడు నన్ను గద్దిస్తున్నాడు, నేను ఆయన కొరకు బ్రతకాలన్న ఆలోచన మనకు రావాలి ప్రేమన దేవుని పిల్లలారా. కాబట్టి ఈసారి ఈ 2023ను దేవునితో ఉండటానికి, దేవునితో గడపడానికి సమయాన్ని సద్వినియోగము చేసుకొనుచు ఆయనకు సమయాన్ని ఇవ్వగలిగే వారుగా మనమందరము ఉండాలి అని దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, విలువైన నీ మాటలతో నాయన మమ్మల్ని అందరినీ ఆకర్షిస్తున్నా. కేవలం నాయన 2023 నీ వర ప్రసాదము అని మా హృదయపూర్వకంగా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం తండ్రి. కాలం మీరిచ్చిందే, మీరిచ్చిన కాలాన్ని మీ కొరకు ఇవ్వగలిగే మంచి మనస్సును నాయన నీ పిల్లలకు ప్రసాదించండి. ఈ నూతన సంవత్సరములో కూడా శాశ్వత ప్రేమను, ఈ కార్యక్రమాలను కొనసాగించగలిగే బలాన్ని మాకు ఇవ్వండి నాయన. అనేకులైన నీ పిల్లలు తమ అవసరాలు మానుకొని తండ్రి తమకు వస్తున్న పెన్షన్ డబ్బులలో నాయన ఈ పరిచర్య కొరకు నాయన సహాయము చేస్తున్నారు. నీ పిల్లల ద్వారా ఈ పరిచర్యను మీరు ముందుకు తీసుకుని వెళుతున్నారు అని నాయన సంతోషిస్తూ నిన్ను స్తుతిస్తున్నాం. ఈ సువార్తకు వారధులుగా ఉంటున్న నీ పిల్లల కష్టాలలోనూ, కన్నీళ్లలోనూ, ఇబ్బందులలోనూ సహాయము దయచేయండి, లేవనెత్తండి.
వారిని, వారి పిల్లల పిల్లలను కూడా నాయన ఆశీర్వాదానికి పాత్రులుగా ఎంచండి తండ్రి. ప్రార్థన సహాయాన్ని కోరిన నీ పిల్లలను కూడా జ్ఞాపకం చేసుకోండి. నిరుద్యోగముతోనూ, వివాహాల విషయములోనూ తండ్రి, వ్యాధులతోనూ, ప్రమాదాల బారిన పడినాయన ఇబ్బంది పడుతూ హాస్పిటల్లో ఉంటున్న నీ పిల్లలను కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. కుటుంబాలు విచ్ఛిన్నము కాకుండా నీ వాక్యానికి విధేయులై నీకు లోబడగలిగే భాగ్యాన్ని అనుగ్రహించమని మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాం. ఈ నూతన సంవత్సరము నాయన తండ్రి, ఉన్నతమైన నీ కార్యములను నాయన తలపెట్టినట్లుగా తండ్రి మమ్మల్ని ఆయత్తపరిచి ముందుకు తీసుకుని వెళ్ళమని మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తు నామముని ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము మనందరికీ తోడైయుండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. స్వార్థం లేనిది ప్రేమ, అన్నీ ఓర్చును ప్రేమ. గంగం లేనిది ప్రేమ, అపకారమునే మరచును ప్రేమ. ఉప్పొంగని గుణమే ప్రేమ, కోపం నిలుపదు ప్రేమ. అన్నీ తాడును ప్రేమ, మత్సరమే పడనిది ప్రేమ. దయనే చూపును ప్రేమ, గరికే చేచును ప్రేమ. సహనం చూపును ప్రేమ, నిరీక్షణతో నిలుచును ప్రేమ.